గద్దలని చూడగానే పాములు ఎందుకు భయపడతాయి? ఆకాశంలో ఎగిరే గరుడ పక్షికి, నేల మీద పాకే పాములకి అసలు పడదు. ఎందుకు? దీని వెనక వేల ఏళ్ల నాటి ఒక భయంకరమైన పగ ఉంది. కశ్యప మహర్షికి 2 భార్యలు, వినత, కద్రువ. వినతకు జన్మించినవాడు గరుత్మంతుడు. కద్రువకు పుట్టినవారు 1000 మంది నాగులు. అక్క చెల్లెళ్ళే అయినా వారి మధ్య అసూయ నిప్పులా దాగి ఉండేది. ఒకరోజు సముద్ర మథనం సమయంలో పుట్టిన దివ్య గుర్రం, దాని తోక ఏ రంగులో ఉందన్న విషయంపై పందెం జరిగింది. కద్రువ మోసం చేసి తన కొడుకులైన నాగులకు గుర్రం తోకకు చుట్టమని ఆజ్ఞాపించింది. తెల్లని తోక నల్లగా కనిపించింది. పందెంలో ఓడిపోయింది వినత. పందెం ప్రకారం వినత కద్రువకు బానిసగా మారింది. తల వంచి పనిచేస్తున్న తల్లిని చూసి గరుత్మంతుడికి రక్తం మరిగిపోయింది. మా అమ్మని ఎలా విడిపించాలి అని అడిగితే కద్రువ ఒకే మాట చెప్పింది. దేవతల దగ్గర ఉన్న అమృతం తెచ్చివ్వు. తల్లి కోసం గరుత్మంతుడు సాక్షాత్తు స్వర్గానికి ఎగిరిపోయాడు. దేవతలతో యుద్ధం చేశాడు. దేవేంద్రుడిని ఎదుర్కొన్నాడు. అసాధ్యాన్ని సాధ్యం చేసి అమృత కలశాన్ని దక్కించుకున్నాడు. అమృతాన్ని తీసుకొచ్చి తన తల్లిని బానిసత్వం నుండి విముక్తి చేశాడు. కానీ మోసంతో తన తల్లిని అవమానించిన నాగులపై గరుడికి హృదయంలో పగ అగ్నిలా మండింది. అప్పటి నుండి గరుడ పక్షులు పాములను వేటాడడం మొదలుపెట్టాయి. ఆ పగ ఇప్పటికీ కొనసాగుతుంది.